ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి 2024 ఎన్నికల్లో పోటీ చేసి తొలిసారిగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులను విశాఖపట్నం వాల్తేరు క్లబ్లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో నిర్వాహకులు సత్కరించారు. ప్రజాభిమానం పొంది చట్టసభల్లో అడుగుపెట్టిన ప్రజా ప్రతినిధులు రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ముఖ్యంగా వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అటు పార్లమెంటులోనూ ఇటు అసెంబ్లీలోనూ ప్రజా వాణిని వినిపించాలని ఆకాంక్షించారు. పైడి భీమవరం సమీపంలోని నారువ గ్రామ మాజీ సర్పంచ్ మైనర్ రాజు, పెద్దలు టీకే రాజు, టీఎస్ఎన్ రాజు ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర జిల్లాల నుండి తొలిసారిగా శాసనసభ, పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికైన వారితో ఆత్మీయ కలయిక కార్యక్రమాన్ని నిర్వహించారు. విశాఖపట్నంలోని వాల్తేర్ క్లబ్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర నుంచి తొలిసారిగా ఎన్నికైన శాసనసభ సభ్యులు, పార్లమెంట్ సభ్యులను ఘనంగా సన్మానించారు. విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదుటి ఈశ్వరరావు, విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు, శ్రీకాకుళం ఎమ్మెల్యే గోండు శంకర్, పాతపట్నం, యలమంచిలి ఎమ్మెల్యేలు మామిడి గోవిందరావు, సుందరపు విజయకుమార్లను నిర్వాహకులు సత్కరించారు. ప్రజాప్రతినిధులతో తమకున్న అనుబంధాన్ని నిర్వాహకులు వివరించారు. కూటమి ప్రభుత్వానికి అఖండ విజయాన్ని అందించిన ప్రజలకు ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు ధన్యవాదాలు తెలిపారు.